అన్నా నమస్తే అన్న. మీ జ్వాలని లైవ్లోకి రావడానికి కారణం ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్పడానికి వచ్చాను. నాకు ఏ ప్రభుత్వం అని కోపం చేయలేదని కోపం లేదు, ఇలాంటి వల్ల ఏం లేదు. ఆ ప్రభుత్వం కావాలి ఈ ప్రభుత్వం కావాలని లేదు. ఎవరు మంచి తెచ్చే వాళ్ళకు సపోర్ట్ ఇస్తాను. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. ఎవరు మంచి తెచ్చే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చా, అంతే తప్ప ఆ పార్టీ ఈ పార్టీ అనేది నాకు లేదు. ఏం మంచితనం ఉంది అంటే ఏ పార్టీకైనా కూడా సపోర్ట్ ఇచ్చా. గత ప్రభుత్వంలో రౌడీజం ఎక్కువ అయిందన్న. ఆడపిల్లలు బయటికి చాలా భయపడుతున్నారు. ఏదైనా ఎవరైనా గొడవ పడాలన్నా చిన్న కేసులు పెట్టడము, వైసీపీ వాళ్ళు కేసులు పెడతారు, ఇరికిచ్చారు, వాళ్ళ ప్రభుత్వం అని ఇలాంటి అన్నారు. ఈ ప్రభుత్వం లేదు, అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చెప్తాం అంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినట్టు మనం చేసే ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఏముంది అన్నట్టు విమర్శిస్తారు. కాబట్టి ఇంకొకటి అన్న, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినాయంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంత పుణ్యం చేసుకుంది అన్న. వాడిని సినిమాలు చేసుకుంటే ఎన్నో కోట్లు ఇచ్చారు, ఒక సినిమా ఇచ్చి 100 కోట్లు ఇచ్చారు. అలాంటిది రాజకీయంలోకి వచ్చి తన సొంత డబ్బులతో కౌలు రైతులకు ఎన్నో పేదవాళ్ళకు అనాథలకు ఎంతమందికో సహాయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మనకు రాజకీయంలో ఉండాలన్నా. అలాంటి వ్యక్తిని మనం కోరుకోవాలి, అలాంటి నాయకుని మనం కోరుకోవాలి. ఇప్పుడు కాదు ఎప్పటికైనా మన అలా నాయకుడు ఉండాలనేది, అతను ప్రతిసారి ఇంకా ఎక్కువ గెలుచునే ఉండాలనేది మనం కోరుకోవాలి. చంద్రబాబు నాయుడుని తక్కువ చేయలేదు. అతను ఏజ్ తగ్గినా కానీ అతను చేసేది అతను చేస్తున్నాడు. కాబట్టి మనం మంచి ప్రభుత్వానికి ఎప్పటికైనా కూడా మనం అండగా ఉండాలి. 10 మంది బాగుపడే విధంగా ఆలోచించే ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని రౌడీజాలు రఫరఫ వచ్చాము నరుకుతాము ఇలాంటి అనే ప్రభుత్వాన్ని ఎప్పటికీ సపోర్ట్ ఇవ్వకండి. జీవితంలో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అలాంటి ప్రభుత్వం వచ్చే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే మంచి ప్రభుత్వాన్ని మనం కోరుకున్నాము. అలాగే మనము ఇంకా మంచి చేస్తారు కాబట్టి ఇంకా మనం సపోర్ట్ ఇచ్చే ఇంకా ఎంతో మంచిది.